హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు మరియు గాసాబా మీద ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టాపిక్ ని మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇది వీడియో 3. వీడియో 1 ఆల్రెడీ డిస్కషన్ చేసిన, వీడియో 2 లో కూడా డిస్కషన్ చేసిన, ఇది వీడియో 3 అన్నమాట. చాలా ఖతర్నాక్ కాన్సెప్ట్ ఉంటది. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోవాలి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం. కాబట్టి ఈ మొత్తం క్లాస్ వినండి. కొంచెం ఇది లెంతీ ఉంటది క్లాసు, కానీ ఆల్ మోడల్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాసాగు గాసాబా మీద ఆల్ మోడల్స్ కవర్ చేసినాం. ఎవ్వరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ట్రిక్కీ వేలా చెప్తా. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది వస్తున్నది. కాబట్టి 100% మ్యాథ్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో ప్రతి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేను డిస్కషన్ చేస్తా. ఫస్ట్ ఈ క్లాస్ వినండి. ఈ క్లాస్ నచ్చితే రిమైనింగ్ క్లాసెస్ కూడా వినండి. 100% మీకు నచ్చుతుంది. మొత్తం క్లాస్ అయిపోయినంత వరకు మీరు ఖచ్చితంగా వినండి. 100% ఛాలెంజ్ చేస్తున్నా, పక్కా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేస్తారు. అంత సింపుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. రైట్, కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ చూడండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు మరియు గాసాబా మీద డిస్కషన్ చేస్తున్నా. రైట్, నంబర్ 1. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకున్నా, ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ 6,12 అని తీసుకున్నా. ఇది కాసాగు మీద ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది కాసాగు. రైట్, సో 6,12 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 6, ఇది 12, ఇది 6, 12. రైట్, సో ఎల్సిఎం కాసాగు ఫైండ్ అవుట్ చేస్తున్నా. కాసాగు మీద 6,12. రైట్, ఎప్పుడైనా ఆల్రెడీ మన వీడియో 1 చెప్పినా, నేను కాన్సెప్ట్ అనేది షార్ట్కట్ ట్రిక్ చెప్పినాం. ఎల్సిఎం అడిగితే, కాసాగు అడిగితే ఖచ్చితంగా బిగ్గెస్ట్ నెంబర్ మీద చూడాలి. నేను కాసాగు అంటే స్మాలెస్ట్ గా సార్ అని అనుకోవద్దు, బిగ్గెస్ట్ నెంబర్ మీద చూడాలి. నెంబర్ చెప్తున్నా నేను, పెద్ద నెంబర్ మీద చూడాలి. ఎంత ఉంది ఇక్కడ? 6,12 లో పెద్ద నెంబరు 12. కాబట్టి 6 టేబుల్లో 12 వస్తుందా? ఇక్కడ 12 అనేది పెద్ద నెంబర్. రైట్, 6 టేబుల్లో 12 వస్తుందా? ఎస్ వస్తుంది. మరి 12 టేబుల్లో 12 వస్తుందా? ఎస్ వస్తుంది. కాబట్టి 6,12 కి ఎల్సిఎం ఎంత? 12. అంటే కాసాగు ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. సార్ ఆల్రెడీ చెప్పినావు కదా, కొంచెం సేపు వింటే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రెండో క్వశ్చన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ ఇక్కడ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్, ఓకే. సో 6 ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇక్కడ చూడండి, 8,24 తీసుకున్నా. 8,24 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందులో పెద్ద నెంబర్ ఏది? ఎప్పుడైనా ఎల్సిఎం అడిగితే నేను ఏం చెప్పినా, పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయమన్నా. పెద్ద నెంబర్ ఏది? 24. ఇప్పుడు 8 టేబుల్లో 24 వస్తుందా? ఎప్పుడైనా ఎల్సిఎం అడిగితే, కాసాగు అడిగితే, ఎగ్జామ్ లో కాసాగు అడిగితే పెద్ద నెంబర్ ఏదో చూడాలి. ఇచ్చిన నెంబర్లలో పెద్ద నెంబర్ ఏదో చూడాలి. పెద్ద నెంబర్ ఎంత? 24. 8 టేబుల్లో 24 వస్తుందా? వస్తుంది. 8 3s 24 అంటే 24 అనేది వస్తుంది. 8 టేబుల్లో 24 వస్తుంది, 24 టేబుల్లో కూడా 24 వస్తుంది. అంటే దీనికి రెండుకి కాసాగు ఎంత అనమాట? కాసాగు ఎంత వచ్చింది? 24. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 24. ఇంకొక పాయింట్ తీసుకుంటున్నా, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త వినండి. అప్లికేషన్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా, అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగితే కూడా మీరు ఈజీగా చేస్తారు. దానికోసమే నేను ఇప్పుడు ఇదంతా చెప్తున్నా. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం అంటే కాసాగు. ఎల్సిఎం ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 6, సో 6, నెక్స్ట్ 18, లేకపోతే ఒక పని చేద్దాం, ఇట్లా తీసుకున్నాం. సో 10, 20, 30 అని తీసుకున్నాం. 10, 20, 30. ఇక్కడ చూడండి, మీకు ఏం చెప్పినా ఎల్సిఎం అడిగినప్పుడు, ఎల్సిఎం అంటే ఏం చెప్పినా పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయాలి. 10, 20, 30లో పెద్ద నెంబర్ ఏది? 30. 10 టేబుల్లో 30 వస్తుంది, కానీ 20 టేబుల్లో 30 వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ తీసుకోవాలి. మల్టిపుల్ అంటే గుణకం. ఇక్కడ 10, 20, 30లో పెద్ద నెంబర్ ఏది? 30. 30 యొక్క మల్టిపుల్ తీసుకోవాలి. పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ అంటే
31 జా 30, 30 ఆల్రెడీ ఉంది. 32 జా 60, 60 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 60 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 60 ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి 60 అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి 60, 32 జా 60, పెద్ద నెంబర్ మల్టిపుల్ ఏమవుతుంది 32 జా 60. ఇప్పుడు 10 టేబుల్ 60 వస్తుందా? ఎస్ వస్తుంది. మరి 20 టేబుల్ 60 వస్తుందా? ఎస్ వస్తుంది. మరి 30 టేబుల్ 60 వస్తుందా? ఎస్ వస్తుంది. అంటే ఈ అన్ని నంబర్లతో వస్తుంది కాబట్టి ఇదే మనకి కాసాగు అవుతుంది. ఇది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో చాలా ఇంపార్టెంట్. అయితే సార్ మరి ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు సార్ అంటే ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇచ్చిన నెంబర్లలో ఇదేం సంఖ్య? మరి ఇప్పుడు ఇదేం సంఖ్య? సరి సంఖ్య. చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం సార్ అబ్జర్వ్ చేస్తే రైట్ సార్ అబ్జర్వ్ చేస్తే చూడండి 6 అనేది ఈవెన్ నెంబర్. ఇది ఏమది? మరి ఇది ఈవెన్ నెంబర్. ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. 6 అనేది ఈవెన్ నెంబర్. మరి 12 అనేది కూడా ఏం నెంబరు? ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. ఇది సరి సంఖ్యనే, ఇది కూడా సరి సంఖ్యనే. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ అయితేనే అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తే చేయగలుగుతాము. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఏది మనకి ఎగ్జామ్ లో ఏదైతే ఆప్షన్ మెథడ్ ఇచ్చిందో ఆప్షన్ మెథడ్ ను యూజ్ చేసి కూడా చేయాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ చూడండి 6 అనేది ఈవెన్ నెంబర్, 12 అనేది కూడా ఈవెన్ నెంబర్. 6 సరి సంఖ్య, 12 కూడా సరి సంఖ్య. మరి కాసాగు ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. అంటే ఇది కూడా ఏం సంఖ్య? మరి సరి సంఖ్య. సరి సంఖ్య అంటే ఇది కాసాగు కూడా. ఎల్సిఎం అనేది ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్. రైట్. ఇక్కడ చూడండి ఎల్సిఎం ఆఫ్ 8,24. ఇది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఇది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈ రెండు ఈవెన్ నెంబర్లు, ఈ రెండు ఈవెన్ నెంబర్లే. ఓకే, ఇవి రెండు సరి సంఖ్యలే. మరి ఎల్సిఎం కూడా ఏమొచ్చింది? 24 అనేది కూడా ఈవెన్ నెంబరే వస్తుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం, దానికోసమే చెప్తున్నా. రైట్. ఎల్సిఎం ఆఫ్ 10, ఎల్సిఎం ఆఫ్ 20, 30. ఈ మొత్తానికి 10 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. 20 అనేది కూడా సరి సంఖ్యనే. 30 అనేది కూడా సరి సంఖ్యనే. అంటే ఈవెన్ నెంబర్లు, ఇచ్చిన నెంబర్లు ఈవెన్ నెంబర్లు. కాబట్టి వచ్చిన ఎల్సిఎం కూడా ఏమైంది మనకి? ఇక్కడ ఈవెన్ నెంబర్ అయింది. అంటే దీన్ని బట్టి మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ లో చాలా ఇంపార్టెంట్. ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ లో ఇచ్చిన నెంబర్లు సరి సంఖ్యలు అవుతే, ఇచ్చిన నెంబర్లు ఈవెన్ నెంబర్లు అయితే వచ్చినటువంటి ఎల్సిఎం కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి నెంబర్లు సరి సంఖ్యలు అవుతే, ఇచ్చిన నెంబర్లు ఈవెన్ నెంబర్లు అయితే ఖచ్చితంగా వచ్చేటటువంటి ఆన్సర్ అంటే ఎల్సిఎం కూడా ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఆప్షన్ లో ఈవెన్ నెంబర్లు ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అప్ చేయమన్నప్పుడు ఆప్షన్ లో ఆడ్ నెంబర్ ఇచ్చింది అనుకో, అప్పుడు ఆడ్ నెంబర్ అనేది ఎల్సిఎం కానే కాదు. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ లో మనకు అది యూజ్ అవుతుంది. దానికోసం ఈ పాయింట్ చెప్పిన. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్ లో అప్లికేషన్ పెట్టి అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు? రెండు సరి సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ సరి సంఖ్య అంటాడు. రెండు సరి సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ బేసి సంఖ్య. రెండు సరి సంఖ్యల యొక్క కాసాగు సరి సంఖ్య కావచ్చు లేదా బేసి సంఖ్య కావచ్చు అని అట్లా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కాదంటాడు. అప్పుడు మీరేం చేయాలి? ఇది కాన్సెప్ట్ అర్థమైతేనే మనం ఆన్సర్లు చేస్తాం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏవైనా రెండు సంఖ్యలు ఏ 2 సంఖ్యలు కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, సరి సంఖ్యలు ఇచ్చి కాసాగు అడిగితే ఖచ్చితంగా వచ్చేటటువంటి కాసాగు కూడా సరి సంఖ్యనే అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ చేస్తున్నా. చూడండి, హెచ్సిఎఫ్ చేస్తున్నా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుతున్నా. హెచ్సిఎఫ్ గురించి మాట్లాడితే హెచ్సిఎఫ్ గాసాబా గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్. 6,12 కి గాసాబా ఏమైతుందంటే చిన్న నెంబర్ మీద ఫోకస్ చేయాలని చెప్పిన ఆల్రెడీ మొన్ననే. సో స్మాలెస్ట్ నెంబర్ మీద చూడాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏది? 6. 6 టేబుల్ 12 వస్తుందా? ఎస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ గాసాబా ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఏమవుతుంది మనకి? 6 అవుతుంది. మరి 8,24 కి మనము గాసాబా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేయాలి. 8 టేబుల్ 24 వస్తుందా? ఎస్ వస్తుంది. కాబట్టి 8 కి 24 కి హెచ్సిఎఫ్ ఎంత? 8 కి 24 కి హెచ్సిఎఫ్ ఎంత? గాసాబా ఎంత అనమాట? 8 అనమాట. రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మళ్ళీ కాన్సెప్ట్కి వస్తాను నేను. 10, 20, 30. ఇందులో
ఇక్కడ చూడండి 10, 20, 30కి గాసాబా ఎంత సార్ అంటే గాసాబా అడిగినప్పుడు చిన్న నెంబర్ మీద కాన్సెప్ట్ చెప్పినా మీకు ఆల్రెడీ చిన్న నెంబర్ మీద ఫోకస్ చేయాలి రైట్. సో చిన్న నెంబర్ ఏది 10 టేబుల్ లో 20 వస్తుందా ఎస్ వస్తుంది, మరి 10 టేబుల్ లో 30 వస్తుందా ఎస్ వస్తుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి గాసాబా ఎంత 10, వీళ్ళ ముగ్గురికి గాసాబా ఎంత 10. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రైట్. ఈ పాయింట్ అర్థమైంది కదా, ఇది ఆల్రెడీ మనం వీడియో 2లో చెప్పినా కానీ జస్ట్ మీకు అర్థం కావడం చెప్పిన. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ప్రతి సరి సంఖ్యల యొక్క కాసాగు సరి సంఖ్య అవుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ రైట్. సో ఇది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి క్లాసు రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉంది, లేకపోతే ఓకే 5, 7 ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ 2, 3 ఇట్లా ఉంది. ఇప్పుడు ఎల్సిఎం ఎట్లా అంటే చూడండి 5, 7 ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి 7 టేబుల్ బిగ్గెస్ట్ నెంబర్ 7. ఎల్సిఎం అంటే నేను ఏం చెప్పినా బిగ్గెస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేయమన్నా 7. 5, 7 ఇప్పుడు 7 1 జా 7, 7 2 జా 14, 7 3 జా 21 ఓకేనా, 7 4 జా 28, 7 5 జా 35 అనేది 5 టేబుల్లో 35 వస్తుంది, 7 టేబుల్లో 35 వస్తుంది. కానీ ఇట్లా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇవి రెండు ఆడ్ నెంబర్లు కాబట్టి వీళ్ళిద్దరిని డైరెక్ట్ మల్టిపుల్ చేయాలి. 5 7 జా డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 5 7 జా 35, 5 7 జా 35. ఒకటి ఈవెన్ నెంబర్ ఒకటి ఆడ్ నెంబర్ ఉన్నా మల్టిపుల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 2 3 జా ఏమవుతుంది 6 అవుతుంది. ఇది ఏమవుతుంది అనమాట కాసాగా అవుతుంది. ఇది ఎల్సిఎం అవుతుంది, ఇది కూడా కాసాగా అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక పాయింట్ ఏమర్థమైందంటే ఓకేనా, ఒకటి సరి సంఖ్య, ఒకటి బేసి సంఖ్య, లేకపోతే రెండు ఆడ్ నెంబర్లు ఆ రెండు ప్రైమ్ నెంబర్ల యొక్క కాసాగు ఏమవుతుంది, వాటి యొక్క లబ్ధం అవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది. ఎనీ 2 ఆడ్ నెంబర్స్ ఎల్సిఎం ఈజ్ ఏ దట్ నెంబర్స్ ప్రోడక్ట్. అంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధము అవుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. సరే, ఈ పాయింట్ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే చాలా జాగ్రత్తనండి, ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కషన్ చేయబోతున్నా రైట్. నెంబర్ 1 ఇప్పుడు నేను ఎల్సిఎం ఆఫ్ ఓకేనా 6, 12 కాసాగు ఓకేనా, కాసాగు. ఇక్కడ ఈ పాయింట్ రాసిన. ఇక్కడ నెక్స్ట్ సేమ్ గాసాబా చూడండి, గాసాబా హెచ్సిఎఫ్ ఆఫ్ ఓకేనా 6, 12 ఇక్కడ 6, 12 ఏం అర్థమవుతుంది అసలు, పాయింట్ ఏం అర్థమవుతుంది అసలు, ఏం చెప్తున్నావు సార్ నువ్వు అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇందులో ఎల్సిఎం అంటే నేను ఏం చెప్పినా, పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయాలని చెప్పిన. 12 6 టేబుల్లో 12 వస్తుందా ఎస్ వస్తుంది. అంటే వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత, కాసాగ్ ఎంత అనమాట. కాసాగ్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 12. 6 టేబుల్లో 12 వస్తుంది, 12 టేబుల్లో 12 వస్తుంది. అంటే రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది 12 వచ్చింది. 6, 12 ఎల్సిఎం ఇస్ 12. ఇది ఒక పాయింట్. ఇక్కడ చూడండి గాసాబా అన్నప్పుడు ఎవరి మీద ఫోకస్ చేయమన్నా, చిన్న నెంబర్ మీద ఫోకస్ చేయమన్నా. చిన్న నెంబర్ ఏది 6 టేబుల్లో 12 వస్తుందా ఎస్. కాబట్టి ఇప్పుడు గాసాబా ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఇలా యొక్క హెచ్సిఎఫ్ అంటే గాసాబా ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 12. సార్ ఇదే చెప్తున్నాడు ఓకే అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నుంచి అస్సలు పాయింట్ చెప్పబోతున్నా, చాలా ఇంపార్టెంట్ రైట్. ఇక్కడ మీకు ఏం అబ్జర్వేషన్ చేసిరంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాం రైట్. అంటే కాసాగు అనేది ఎల్సిఎం అనేది ఇచ్చిన నెంబర్లతోని క్యాన్సల్ కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ఇచ్చిన నెంబర్లు ఉన్నాయో ఈ నెంబర్లతోని ఖచ్చితంగా కాసాగు అనేది క్యాన్సల్ అవుతుంది, డివైడ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇచ్చినటువంటి నెంబర్లతోని కాసాగు అనేది ఖచ్చితంగా భాగించబడుతుంది ఓకేనా. ఇచ్చినటువంటి నెంబర్లతోని ఎల్సిఎం అనేది ఖచ్చితంగా డివైడ్ కావాలి. అంటే ఇచ్చిన నెంబర్లు ఎవరిని క్యాన్సిల్ చేస్తాయి, కాసాగును క్యాన్సిల్ చేస్తాయి. ఇచ్చిన నెంబర్లు కాసాగును క్యాన్సిల్ చేయాలి, ఇది పాయింట్. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, అంటే ఇక్కడ ఒక పాయింట్ రాసిన, ఇచ్చిన నెంబర్లు మీకు మనకు అర్థం కావడం చెప్తాను. ఇచ్చిన నెంబర్లు ఓకేనా, ఇచ్చిన నెంబర్లు
అంటే కాసాగును 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 అనగా ఎల్సిఎం ని ఏం చేయాలి? భాగించాలి భాగించాలి భాగించాలి. వెరీ ఇంపార్టెంట్. అంటే ఇచ్చిన నెంబర్లు కాసాగును ఎల్సిఎం ని భాగించాలి, డివైడ్ చేయాలి డివైడ్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ మెథడ్ లో వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన అన్ని నెంబర్లు వెళ్ళి ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి, అప్పుడే అది ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాం? హెచ్సిఎఫ్ 6 వచ్చింది మనకు. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి? 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6 అనేది వీని డివైడ్ చేస్తుంది. ఓకేనా? 6 అనేది 12 ను డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గాసాబా అనేది హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా నెంబర్లని క్యాన్సల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇచ్చిన నెంబర్ అనేది 6 అనేది నెంబర్లని క్యాన్సల్ చేయాలి. ఇప్పుడు 6 టేబుల్లో 6 ని క్యాన్సల్ చేశారు. ఇది హెచ్సిఎఫ్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్సిఎఫ్. ఇప్పుడు ఇది విని క్యాన్సల్ చేస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఆప్షన్ లో 6,3 ఇచ్చింది అనుకో సార్, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది, ఏది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది అని మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి, ఇది గాసాబా హెచ్సిఎఫ్ అడిగింది మనం. అంటే ఇదన్నా కావచ్చు, ఇది అన్నా కావచ్చు. సి ఆప్షన్, డి ఆప్షన్ తర్వాత తీసుకుంటాను. ఈ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సి కూడా తీసుకున్నా, 5 తీసుకున్నా, ఆప్షన్ డి. ఓకేనా? ఇట్లా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ మెథడ్ అనేది చెప్తా, జాగ్రత్త వినండి. సో ఆప్షన్ సి 5 తీసుకున్నా, ఆప్షన్ డి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రైట్. సో 2 తీసుకున్నా, లేకపోతే 4 తీసుకున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. డి ఏం చెప్పినావు? నేను 4 తీసుకున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 6,12 కి 6 అని మనకు ఆన్సర్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీకు ఏం చెప్పినా నేను? ఖచ్చితంగా ఒక నెంబరు, ఇప్పుడు ఇది హెచ్సిఎఫ్ అయితే ఈ హెచ్సిఎఫ్ అనేది ఇది గాసాబా అయితే ఇది ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్లని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇప్పుడు గాసాబా అడిగింది, 6,12 కు గాసాబా ఎంత అంటే ఇక్కడ ఆప్షన్లు ఇచ్చింది. ఇప్పుడు ఇది హెచ్సిఎఫ్ అనుకున్నాం అనుకో, ఇది వెళ్ళి బిని క్యాన్సిల్ చేయాలి. ఎస్ 6 టేబుల్ 6 వస్తుంది, 6 టేబుల్ 12 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 6 ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు 3 చూడండి, 3 అనేది గాసాబా అవుతుంది అనుకుంటే 3 అనేది 6 ని క్యాన్సిల్ చేస్తుంది, 3 అనేది 12 ను క్యాన్సిల్ చేస్తుంది. మరి ఇది కూడా ఖచ్చితంగా ఏమైతుంది? గాసాబా అయ్యే ఛాయిస్ ఉంది. మరి 5 టేబుల్లో 6 వస్తుందా? రాదు. అంటే 5 అనేటోడు 6 ని క్యాన్సిల్ చేసలేడు. అంటే ఇది గాసాబా ఒకవేళ అవుతుందని నువ్వు అనుకుంటే వీడు వెళ్ళి వీళ్ళని క్యాన్సిల్ చేస్తాడు. 5 అనేటోడు 6 నే క్యాన్సిల్ చేస్తాడు. ఇచ్చిన నెంబర్లలో ఒక్కని క్యాన్సిల్ చేయకపోయినా అది గాసాబా కాదు, కాబట్టి ఇది కాదు. 4 టేబుల్లో కూడా 6 రాదు, కాబట్టి ఇది కాదు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు సార్? వీళ్ళ 6 3 గాసాబా అంటే మీనింగ్ ఏంది? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. వీళ్ళిద్దరుట్లో ఫ్యాక్టర్ హైయెస్ట్. ఇవి రెండు ఫ్యాక్టర్లే, వీళ్ళిద్దరు ఫ్యాక్టర్లే, కానీ వీళ్ళిద్దరుట్లో హైయెస్ట్ ఎవరు? 6. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది అనమాట? హెచ్సిఎఫ్ ఈజ్ ఏ 6 అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఏ హెచ్సిఎఫ్ ఈజ్ ఏ 6. ఇచ్చిన నెంబర్లలో ఒకటి పెద్ద నెంబరే ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే హెచ్సిఎఫ్ లో పెద్ద నెంబర్ ను చూడాలి. అంటే ఇక్కడ ఫ్యాక్టర్లు, పెద్ద ఫ్యాక్టర్. నెంబర్ అంటేలే నేను ఫ్యాక్టర్ అని మాట్లాడుతున్నా, వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూడండి సార్, ఒకవేళ ఇదే క్వశ్చన్ లో ఇట్లా ఇచ్చిండు అనుకో, ఇప్పుడు చూడండి ఆప్షన్ ఇట్లా ఇచ్చిండు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్ ఇట్లా ఇస్తాడు, ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి ఓకేనా, ఆప్షన్ బి ఓకే 24, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 35 అని ఇచ్చింది అనుకుందాం మనకి. ఇట్లా ఈ క్వశ్చన్ కి నేను చెప్తున్నా, ఈ క్వశ్చన్ కి ఆప్షన్ ఇట్లా ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సార్ అనేది మీ డౌట్. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇప్పుడు ఈ 6,12 ఆన్సర్ ఏదో తెలియదు మీకు. ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా చేయొచ్చు, ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చినా మీరు చేయొచ్చు. రైట్. ఇప్పుడు 6,12 కి ఎల్సిఎం ఎంత అంటే నేనేం చెప్పిన, ఇచ్చిన నెంబర్లు ఖచ్చితంగా ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి. మరి 6 టేబుల్లో 12 వస్తాడా? ఎస్ వస్తాడు. 12 టేబుల్లో 12 వస్తాడా? వస్తాడు. ఇప్పుడు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకొక పాయింట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన నెంబర్ల కన్నా కాసాగు అనేది ఇచ్చిన నెంబర్లలో ఏదైతే పెద్దగా ఉందో దానికన్నా ఎక్కువనన్నా కావచ్చు, దానికి సమానం కావచ్చు, కానీ అంతకన్నా తక్కువ మాత్రం కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం అంటే ఇది 6, ఇది 12. ఈ 6,12 లో పెద్ద నెంబర్ ఏది? 12 కన్నా ఎక్కువనన్నా కావచ్చు కాసాగు,
లేకపోతే 12 అన్నా కావచ్చు, ఆ పెద్ద నెంబర్ కావచ్చు, కానీ అంతకన్నా తక్కువ మాత్రం కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇక్కడ చూడండి 12, 6 టేబుల్లో 12 వస్తుంది, 12 టేబుల్లో 12 వస్తుంది. వీళ్ళిద్దరు వీళ్ళని క్యాన్సిల్ చేస్తాడు, వీడి అయ్యే ఛాయిస్. ఓకే రైట్. మళ్ళీ 24 చూడండి, 6 టేబుల్లో 24 వస్తుంది, 12 టేబుల్లో 24 వస్తుంది, అంటే వీడు కూడా అయ్యే ఛాయిస్ ఉంది. మరి 6 టేబుల్లో 30 వస్తుంది, కానీ 12 టేబుల్లో 30 వస్తుందా? రాదు, అంటే ఇది కాదు. అంటే ఇచ్చిన నెంబర్లు దీన్ని క్యాన్సిల్ చేయాలి ఎల్సిఎం. మరి 35 వస్తుందా? కాదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ 12, 24, 12, 24, 12, 24 లో మరి ఏది సార్ ఆన్సర్ అంటే కాసాగు అంటే మీనింగ్ ఏంటి? కనిష్ట సామాన్య భాజకం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అందులో లీస్ట్ 12, 24 లో లీస్ట్ మల్టిపుల్ ఏది? 12. కాబట్టి ఇందులో 12 తీసుకోవాలి, ఇందులో 12 తీసుకోవాలి, ఆన్సర్ 12 అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 12 అవుతుంది. ఇది కాదు, ఎందుకంటే లీస్ట్ 12 అనేది 6, 12 చేత భాగించబడుతుంది. 24 అనేది కూడా 6, 12 చేత భాగించబడుతుంది. కానీ వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవడు? 12. కాబట్టి ఆన్సర్ 12 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? 12 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 12 అవుతుంది. గాసాబాలేనేమో హైయెస్ట్ ఫ్యాక్టర్ అవుతాడు. వీళ్ళిద్దరిలో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది? 6. కాబట్టి వీడు అవుతాడు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏమర్థమైంది? ఇచ్చిన నెంబర్లలో ఆ నెంబర్, ఇచ్చిన నెంబర్లలో పెద్ద నెంబర్ ఉంటుంది కదా, ఎల్సిఎం అడిగితే ఇచ్చిన నెంబర్లలో పెద్ద నెంబర్ను చూడాలి. ఎల్సిఎం ఆ పెద్ద నెంబర్ కన్నా ఎక్కువనన్నా కావచ్చు, లేకపోతే ఆ పెద్ద నెంబరే కావచ్చు, కానీ ఆ పెద్ద నెంబర్ కన్నా తక్కువ కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి హెచ్సిఎఫ్ అంటే చిన్న నెంబర్ అన్నా కావచ్చు, చిన్న నెంబర్. హెచ్సిఎఫ్ అంటే ఇచ్చిన నెంబర్లలో చిన్న నెంబర్ అన్నా కావచ్చు, అంటే 6 అన్నా కావచ్చు, 6 కన్నా తక్కువ కావచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఈ 6, 12 చిన్న నెంబర్ ఏది? 6 అన్న ఆన్సర్ కావచ్చు, 6 కన్నా తక్కువ కావచ్చు, కానీ 6 కన్నా ఎక్కువ మాత్రం కాదు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నేను ఏం చెప్తున్నాం? అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పే మొత్తం వర్డ్స్ అన్ని అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నా, ఇది ఒకటి వినండి. చాలా లెంత్ ఉంటుంది క్లాసు, కొంచెం ఓపికతో వింటే మీకు మంచిగా ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. ఓపికతోనే వినాల్సి వస్తుంది పరిస్థితి. చూడండి ఒకసారి. రైట్, మొత్తం కవర్ చేస్తాను అనమాట నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నా చెప్తారు, ఏం పాయింట్ చెప్తామంటే 6, 12 ఉంది. వీళ్ళ యొక్క ఎల్సిఎం ఎంత? మనకి ఇలా ఎల్సిఎం ఏమొచ్చింది? 12 వచ్చింది. 12 వచ్చింది. ఇది ఎల్సిఎం కాసాగు. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇది తీసుకుంటే, ఇప్పుడు 6, 12 నేను ఈ కలర్ తో తీసుకున్నా. 6, 12 కి హెచ్సిఎఫ్ అడిగితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? హెచ్సిఎఫ్ ఏమైంది? 6 అయింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 6. హెచ్సిఎఫ్ ఎంత? 6. గాసాబా ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. 6. ఎల్సిఎం ఎంత? కాసాగు 12. ఇప్పుడు ఈ రెండుకి 6, 12 కి ఎల్సిఎం 12, 6, 12 కి హెచ్సిఎఫ్ గాసాబా 6. అయితే ఏం చెప్పాలనుకుంటున్నావు సార్ నువ్వు అసలు అనంటే చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఇదే నెంబర్లకి 6, 12 కి సేమ్ నెంబర్లకి ఎల్సిఎం 12, కాసాగు 12, 6, 12 సేమ్ నెంబర్లకి గాసాబా హెచ్సిఎఫ్ 6. ఇప్పుడు ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ లలో ఎవడు పెద్దోడు? ఎల్సిఎం హెచ్సిఎఫ్, విచ్ ఇస్ ఏ గ్రేటెస్ట్ వన్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ లలో ఏది పెద్దది అంటే మీరందరూ ఏమనుకుంటారు? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కాబట్టి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ అనుకుంటారు. ఎప్పుడు కూడా హైయెస్ట్ కాదు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ లలో ఏది పెద్దది అంటే ఎల్సిఎం అనేది పెద్దది అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఏ గ్రేటెస్ట్ నంబర్. గ్రేటెస్ట్ ఓకేనా? గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ అవుతుంది అంటే పెద్ద నెంబర్ వెళ్తుంది. పెద్దది ఏది అంటే పెద్దది ఏది అంటే ఎల్సిఎం. కాసాగు అనేది పెద్దది. హెచ్సిఎఫ్ అంటే గాసాబా అనేది చిన్నది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎల్సిఎం పెద్దది, ఎల్సిఎం అనేది పెద్దది ఉంటది. ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కన్నా పెద్దది. కాసాగు అనేది గాసాబా కన్నా పెద్దగా ఉంటది ఎప్పుడైనా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక పాయింట్ చెప్తున్నా, ఇది ఒక పాయింట్ చెప్పిన, గ్రేటెస్ట్ అని చెప్పిన కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పిన. ఏం చెప్తున్నావు సార్ ఇంకొక పాయింట్ అంటే, ఇది 6, ఇది 12. ఎల్సిఎం ఎంత? 12. హెచ్సిఎఫ్ ఎంత? 6. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఈ 6 హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ను డివైడ్ చేస్తుందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ గాసాబా 6,
6 అనేది ఎల్సిఎం 12 ని డివైడ్ చేస్తుందా, భాగిస్తుందా? ఎస్. 6 టేబుల్లో 12 వస్తుందా? వస్తుంది. అంటే 12/6 అంటే 12 అనేది ఏంది? 12 అనేది ఏంది? ఎల్సిఎం. మరి 6 అనేది ఏంది? హెచ్సిఎఫ్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? 6 టేబుల్లో 12 వస్తుంది. అంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్లప్పుడూ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. హెచ్సిఎఫ్ అనేది ఎల్లప్పుడూ ఎల్సిఎం ని క్యాన్సిల్ చేస్తుంది. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని నిశేషంగా భాగిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని భాగిస్తుంది. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేస్తుంది. హెచ్సిఎఫ్ ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇట్లా చెప్తున్నా చూడండి. సో హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డివైడ్ చేస్తుంది. అంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని నిశేషంగా భాగిస్తుంది. ఓకేనా? లేదంటే ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇట్లా కూడా చెప్పొచ్చు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని నిశేషంగా భాగిస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే హెచ్సిఎఫ్ పోయి ఖచ్చితంగా ఎల్సిఎం ని డివైడ్ చేయాలి. హెచ్సిఎఫ్ పోయి ఎల్సిఎం ని క్యాన్సల్ చేయాలి. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని క్యాన్సల్ చేయదు. ఎల్సిఎం కాసాగు అనేది గాసాబాని క్యాన్సల్ చేయదు. కానీ హెచ్సిఎఫ్ అంటే గాసాబా అనేది ఎల్సిఎం అంటే కాసాగును డివైడ్ చేస్తుంది, భాగిస్తుంది. గాసాబా కాసాగును భాగిస్తుంది. ఓకేనా? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేస్తుంది. కానీ ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ ని డివైడ్ చేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ ఏంది? ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కన్నా పెద్దగా ఉంటుంది. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కన్నా చిన్నగా ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఒక పాయింట్. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థమైంది కదా? రైట్. సో మొత్తం కాన్సెప్టే ఇదంతా, క్లాస్ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎందుకంటే అప్లికేషన్ మెథడ్ లో అడుగుతాడు ఎగ్జామ్ లో. రైట్. ఇప్పుడు చూడండి, 6 టేబుల్లో 12 వస్తుంది, 12 టేబుల్లో 12 వస్తుంది. అంటే ఇచ్చిన నెంబర్లు ఖచ్చితంగా 12 ను డివైడ్ చేస్తుంది. ఈ రెండు ఇచ్చిన నెంబర్లు అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ఈ నెంబర్లు అనేటి ఈ నెంబర్లలో ఒక్కడు కూడా ఎల్సిఎం ను డివైడ్ చేయలేడు అనుకో, అది తప్పు. ఆ స్టేట్మెంట్ తప్పు. ఇచ్చిన నెంబర్లలో ఎల్సిఎం డివైడ్ చేయలేడు అనుకో, ఆ స్టేట్మెంట్ తప్పు. ఓకేనా? ఇప్పుడు హెచ్సిఎఫ్ చూడండి, హెచ్సిఎఫ్ అనేది వీళ్ళని డివైడ్ చేస్తారు. అంటే ఇచ్చిన నెంబర్లను డివైడ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రైట్. ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కదా? సరి సంఖ్యల యొక్క కాసాగు సరి సంఖ్య అవుతుంది. ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఓకేనా? రెండోది ఏంటి? ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కన్నా చిన్నగా ఉంటుంది, లేకపోతే ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కన్నా పెద్దగా ఉంటుంది. ఈ పాయింట్ నేర్చుకున్నాం. ఇంకొక పాయింట్ ఏం నేర్చుకున్నాము? హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేస్తుంది. ఓకేనా? గాసాబా అనేది కాసాగును డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్స్ అప్లికేషన్ మెథడ్ లో అడుగుతాడు ఎగ్జామ్ లో. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్జామ్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఏవైతే వచ్చినాయో, ప్రీవియస్ క్వశ్చన్స్ లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ నేను ఒక దగ్గర పెట్టి చెప్తున్నా, మంచిగా వినండి. రైట్. సో నెంబర్ 1 ఇక్కడ చూడండి. సో నెంబర్ 1 చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. రైట్. సో నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి. నెంబర్ 1 ఏంది? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 59, 20 అన్నాడు. ఓకేనా? 12, 15, 20 యొక్క కాసాగు ఎంత అన్నాడు. కాసాగు ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఎల్సిఎం కాసాగు ఎంత అంటున్నాడు. కాసాగు ఎంత అంటే మీరు ఎట్లా చేయాలి? స్మార్ట్ మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. షార్ట్ కట్ ఆప్షన్ మెథడ్ లో చెప్తా. షార్ట్ కట్ ఇక్కడ చూడండి. ఇందులో మనం కాసాగు అంటే ఎవరి మీద చూడమని చెప్పిన పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయమన్నా. పెద్ద నెంబర్ పెద్దది, కానీ నెంబర్ అనేది పెద్దది, కానీ ఫ్యాక్టర్లలో చిన్నది, మల్టిపుల్లో చిన్నది. ఇప్పుడు 60 ఉంది, 120 ఉంది, 40 ఉంది, 80. ఇందులో చిన్న నెంబర్ ఏది? 40. ఇప్పుడు చూడండి 40. 12 టేబుల్లో 40 వస్తుందా? ఓకేనా? 12 టేబుల్లో 40 రాదు. అంటే ఇది కాదు ఆన్సర్. 12 టేబుల్లో 40 రాదు, ఇది కాదు ఆన్సర్. ఓకేనా? అంటే ఇచ్చిన నెంబర్లలో ఏ ఒక్క నెంబర్ తోని క్యాన్సల్ కాకుండా అది ఆన్సర్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన నెంబర్లలో ఏ ఒక్క నెంబర్ తోని క్యాన్సల్ కాకపోయినా అది ఎల్సిఎం కాదు. అంటే 12 టేబుల్లో 40 రాదు. ఓకేనా? సో కాబట్టి 40 కాదు. దీని తర్వాత
ఇది 40 కాదు, లీస్ట్ చూడాలి ఇందులో, ఇది లీస్ట్ మల్టిపుల్లలో చూడాలి, 40 కాదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, 60 చూద్దాం. 12 టేబుల్లో 60 వస్తుందా, ఎస్ వస్తుంది. 15 టేబుల్లో 60 వస్తుందా, ఎస్ వస్తుంది. 20 టేబుల్లో 60 వస్తుందా, ఎస్ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత, 60. అంతే, ఇక డైరెక్ట్ 60. ఓకేనా. సో డైరెక్ట్ ఎంత అన్నమాట, ఆన్సర్ 60. ఇది ప్రీవియస్ క్వశ్చన్లలో అడిగింది కాబట్టి నేను చెప్పిన ఆన్సర్ ఇస్ 60. ఇందులో లీస్ట్ చూసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం, రైట్. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 30 అండ్ 40. కాసాగు ఎంత అంటుండు, 24కి ఓకేనా, 30కి అండ్ 40కి కాసాగు ఎంత అంటుండు, ఎల్సిఎం ఎంత అంటుండు. ఇందులో పెద్ద నెంబర్ ఏది, 40. ఓకేనా. ఓకే, దాని పక్కన పెట్టండి తెలిసే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, కానీ దీంట్లో చిన్నది చూడాలి. 60 చూడండి, 60. 24 టేబుల్లో 60 వస్తుందా, 24 అన్ని ఇచ్చిన నెంబర్లతోని క్యాన్సల్ కావాలి. ఎల్సిఎం, ఇదన్నా ఎల్సిఎం కావచ్చు, ఇదన్నా ఎల్సిఎం కావచ్చు, ఇదన్నా ఎల్సిఎం కావచ్చు, ఇదన్నా ఎల్సిఎం కావచ్చు. ఈ నాలుగుట్లో ఏదో ఒకటి ఎల్సిఎం అవుతుంది, కానీ ఎల్సిఎం కావాలంటే ఇచ్చిన నెంబర్లతోని క్యాన్సల్ కావాలి. మరి 24 టేబుల్లో 60 వస్తుందా, 24 టేబుల్లో 60 వస్తుందా, రైట్. 24 టేబుల్లో 60 రాదు, అంటే ఇది ఆన్సర్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, 120 చూద్దాం. 24 టేబుల్లో 120 వస్తుందా, ఎస్ వస్తుంది. 30 టేబుల్లో 120 వస్తుందా, ఎస్ వస్తుంది. ఓకేనా. 40 టేబుల్లో 120 వస్తుందా, ఎస్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 120 అవుతుంది. ఓకేనా, 120 అవుతుంది. ఇందులో చిన్న నెంబర్ చూసుకోవాలి, ఇది మల్టిపుల్లో చిన్నది కాబట్టి 120. ఆన్సర్ ఈజ్ 120 ఆన్సర్. ఓకేనా. ఆన్సర్ ఈజ్ హౌ మచ్, 120. ఆన్సర్ ఈజ్ 120. ఇట్లా చేయాలి. ఈ మెథడ్స్ మనం నేర్చుకోలేదు. స్మార్ట్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 18, 20, 25. కాసాగు ఎంత అంటుంది, వీళ్ళ యొక్క కాసాగు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే మీకు ఒక పాయింట్ చెప్తా, చాలా జాగ్రత్తగా అండి. కాన్సెప్ట్ చెప్తాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఒక్క మిస్ అయింది, చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, రైట్. 6,9 ఉంది. ఇక ఎల్సిఎం కావాలి, ఎల్సిఎం కాసాగు కావాలి. నేను ఇంకొక నెంబర్లు తీసుకున్నా, వేరే నెంబర్లు తీసుకొని చెప్తున్నా. సో కాన్సెప్ట్ ఎల్సిఎం 6,9కి ఎల్సిఎం ఎంత అంటే ఇందులో పెద్ద నెంబర్ ఏది, 9. ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్ మీద చూడమన్నా కదా, నెంబర్. నేను మల్టిపుల్ అంటలేను, నెంబర్ అంటున్నా. మల్టిపుల్ అంటలేను, నెంబర్ అంటున్నా. 6,9లో పెద్ద నెంబర్ ఏది, 9. మరి 6 టేబుల్లో 9 వస్తుందా, రాదు. అప్పుడు పెద్ద నెంబర్ మల్టిపుల్ చేయాలి. పెద్ద నెంబర్ మల్టిపుల్ 9 1 9, 9 2 18. 18 చూడండి, 6 టేబుల్లో 18 వస్తుంది, 9 టేబుల్లో కూడా 18 వస్తుంది. అంటే వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత చెప్పండి ఒకసారి. వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత, 18. అంటే దీన్ని బట్టి మీకు ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇచ్చిన నెంబర్లలో ఒక నెంబర్ 9 ఉంటే, ఇచ్చిన నెంబర్లలో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇచ్చిన నెంబర్లో ఒక నెంబర్ 9 లేదా ఓకేనా, డిజిటల్ సమ్ 9, ఓకేనా, డిజిటల్ సమ్ 9 అంటే అంకెల యొక్క మొత్తం. ఇచ్చిన నెంబర్లలో ఒక నెంబర్ 9 లేదా డిజిటల్ సమ్ 9 అయితే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ ఏం కావాలి, 9 కావాలి. డిజిటల్ సమ్ ఏం కావాలి, 9 కావాలి. అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చిన నెంబర్లలో 9 లేదా 9 మల్టిపుల్స్ అంటే 18. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 27 అంటే ఏం రాయొచ్చు, 2 + 7 9. అంటే అట్లా ఇచ్చిన నెంబర్లలో నెంబర్లను కూడితే 9 అయింది అనుకో, అప్పుడు ఆన్సర్ లో కూడా ఆ నెంబర్లో ఆప్షన్ లో కూడా కూడితే 9 అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 9 ఉంది, అంటే ఇప్పుడు ఇది కూడా 1 + 8 ఏమైంది, 9 అయింది. అంటే 18 9. అంటే ఇచ్చిన నెంబర్లలో 9 ఉంటే ఆన్సర్ కూడా 9 చేత డివైడ్ అయ్యేది, లేకపోతే డిజిటల్ సమ్ 9 అయ్యేది, ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది నేను అప్లై చేస్తున్నా చూడండి, రైట్. సో ఏం చెప్తున్నావు సార్ అంటే ఇక్కడ చూడండి 1 + 2 3, 9 కాదు. 1 + 8 ఇక్కడ చూడండి, 1 + 8 ఇక్కడ నేను ఏం చేసిన 1 + 8 ఎంత, 1 + 8 ఎంత, 9 వస్తుంది. అంటే రెండు నెంబర్లను కూడితే 9 వస్తుంది. అప్పుడు ఆప్షన్ లో వెళ్ళి కూడా
రెండు నెంబర్లను అంటే ఆప్షన్ లో కూడా ఆ డిజిట్స్ ని కలిపితే యాడ్ చేస్తే 9 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం 8 + 8 ఓకేనా, 8 + 8 16 ఓకేనా, 16 డిజిటల్ సమ్ 8 + 8 16 అంటే 7 అవుతుంది. డిజిటల్ సమ్ ఏమవుతుంది ఇది, డిజిటల్ సమ్ ఏమవుతుంది ఇది 7 అవుతుంది. 9 + 2 11, సో 11 అంటే ఏమవుతుంది 2 అవుతుంది. మరి 8 + 6 14 అంటే ఏమవుతుంది ఇది 5 అవుతుంది. ఇలా అంకెలను కూడుతున్నా. ఇప్పుడు 9 + 0 + 0 అంటే ఏమవుతుంది 9 అవుతుంది. ఆన్సర్ ఏమయ్యే ఛాయిస్ ఉంది 9 అవుతుంది. ఆన్సర్ ఇస్ ఏ 9. ఆన్సర్ ఏమవుతుంది అనమాట 9. ఇచ్చిన నెంబర్లలో ఓకేనా, సో ఇచ్చిన నెంబర్లలో 9 మల్టిపుల్ ఆర్ డిజిటల్ సమ్ 9 అయితే ఆన్సర్ లో కూడా డిజిటల్ సమ్ 9 అయ్యేది ఆన్సర్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఇప్పుడు 12 చేత ఓకేనా, 12 చేత డివైడ్ అయిపోతుంది ఓకేనా. ఇక్కడ దీని చేత కూడా అన్నిటి చేత డివైడ్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ మనకి 900 అవుతుంది ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. సో రిమైనింగ్ 5th వన్, 4th వన్ అయిపోయింది కదా, 5th వన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ అడిగాను, ఇక్కడ ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమన్నాడు 2² 3³ 5 × 7² 2³ × 3² 5² 7 to the power of 4 2 × 3 × 5³ 3 × 7 × 11 ఎల్సిఎం కాసాగు ఎంత అని అంటున్నాడు. కాసాగు ఎంత అంటున్నాడు. కాసాగు అడిగినప్పుడు ఎల్సిఎం అడిగినప్పుడు ఏం లేదు, ఇచ్చినటువంటి బేసెస్ రాయాలి కంపల్సరీ. ఎల్సిఎం అడిగితే ఇచ్చినటువంటి బేసెస్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ ఫస్ట్ ఏముంది 2 ఉంది, ఇక్కడ కూడా ఏముంది 2 ఉంది, ఇక్కడ కూడా ఏముంది 2 ఉంది. కాబట్టి 2 అనేది రాయి, 2 రాసిన తర్వాత 2 రాసిన. పవర్ లో చూడండి ఒకసారి, పవర్ లో చూస్తే ఇక్కడ 2 పవర్ 2 ఉంది, 2 పవర్ 2 ఉంది, 2 పవర్ ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ 2 పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. అంటే హైయెస్ట్ పవర్ చూడాలి. ఇక్కడ 2 బేస్, ఇక్కడ 2 బేస్, ఇక్కడ 2 బేస్, 2 అనేది అట్లనే రాసిన. ఇందులో హైయెస్ట్ పవర్ ను రాయాలి. హైయెస్ట్ పవర్ 2 3 1 లో హైయెస్ట్ పవర్ ఏది, హైయెస్ట్ పవర్ ఏది 3 కాబట్టి 2 పవర్ 3, 2 పవర్ 3. నెక్స్ట్ ఇంటూ సో ఇంటూ రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ హైయెస్ట్ 3 రాద్దాం, 3. ఇప్పుడు హైయెస్ట్ పవర్ చూడండి, హైయెస్ట్ పవర్ 3, హైయెస్ట్ పవర్ 3, మరి 3 హైయెస్ట్ పవర్ 2, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. అంటే ఇందులో హైయెస్ట్ పవర్ ఏది 3 కాబట్టి 3 పవర్ 3 ఇంటూ రిమైనింగ్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 ఇక్కడ పవర్ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ 5 పవర్ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ 5 పవర్ ఎంత ఉంది 3 ఉంది. అంటే హైయెస్ట్ పవర్ రాయాలి కాసాగు అడిగినప్పుడు, హైయెస్ట్ పవర్ 3. నెక్స్ట్ 7 చూడండి, 7 పవర్ 2, ఇక్కడ 7 పవర్ 4, ఇక్కడ 7 పవర్ 1 అంటే ఇలా హైయెస్ట్ పవర్ ఏది 4 కాబట్టి 4. నెక్స్ట్ ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏముంది 11 ఉంది, ఒకటే ఉంది, మిగతా ఏం లేవు 11, కానీ 11 కూడా రాయాలి అంటే 11. సో ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్. మన ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఓకేనా. ఆన్సర్ ఏంటి 2 పవర్ 3, 3 పవర్ 3, 5 పవర్ 3, 7 పవర్ 4, 11. ఎక్కడ ఉంది చూడండి 2 పవర్ 3, సో 2 పవర్ 3, 3 పవర్ 3, నెక్స్ట్ 5 పవర్ 3, 7 పవర్ 4, 11. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది, ఇది ఆన్సర్. అంటే ఇచ్చినటువంటి నంబర్లలో బేసెస్ అట్లనే రాసి ఆ బేసెస్ యొక్క పవర్ హైయెస్ట్ ఉన్నది రాయాలి, పవర్ లో హైయెస్ట్ ఉన్నది రాయాలి. ఇప్పుడు 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 1 లో హైయెస్ట్ ఏది 2 పవర్ 3, 3 పవర్ 3, 3 పవర్ 2, 3 పవర్ 1 లో హైయెస్ట్ ఏది 3 పవర్ 3. నెక్స్ట్ 5 పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 1 లో 5 పవర్ 3 లో హైయెస్ట్ ఏది 5 పవర్ 3, 7. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి 5th క్వశ్చన్ చూడండి. 56, 35, 28, 63 హెచ్సిఎఫ్ గాసాబా ఎంత అని అడుగుతున్నాడు. నేను గాసాబా ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చింది ఇక్కడ. అంటే ఇదన్నా హెచ్సిఎఫ్ కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు. ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అవుతుంది. నేను ఏం చెప్పినా హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్లని భాగించాలి. నేనేం చెప్పినా హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్లని భాగించాలని చెప్పిన. అంటే డివైడ్ చేయాలి. హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్లను ఏం చేయాలి డివైడ్ చేయాలి. గాసాబా అనేది ఇచ్చిన నెంబర్లని డివైడ్ చేయాలి. మరి ఇందులో ఏదో ఒకటి గాసాబా కదా. అంటే దీని అర్థం ఏంది, ఇప్పుడు మీకు దీని అర్థం ఏంది, ఈ 5 వీళ్ళందరినీ డివైడ్ చేయాలి, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది.
4 అన్నా వీళ్ళందరినీ డివైడ్ చేయాలి, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. 7 అన్నా వీళ్ళందరినీ డివైడ్ చేయాలి, ఇదన్నా ఆన్సర్ అవుతుంది. ఇది ఎవరు డివైడ్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు. రైట్, ఇక్కడ నేను ఏం చేసిన 5 తీసుకున్నా. 5 టేబుల్లో ఇక్కడ చూడండి 56 35 వస్తుంది, కానీ 28 వస్తుందా? రాదు. అంటే వీళ్ళందరినీ డివైడ్ చేయాలి. ఈ 5 అనేటోడు ఒకవేళ వీడు హెచ్సిఎఫ్ అవుతుందంటే వీడు అందరినీ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తుందా? చేయట్లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు 4 టేబుల్లో 28 వస్తుంది, కానీ 4 టేబుల్లో 63 వస్తుందా? 4 టేబుల్లో 63 వస్తుందా? రాదు. కాబట్టి ఈ 4 అనేటోడు 63ని క్యాన్సిల్ చేస్తాడు, కాబట్టి ఆన్సర్ కాదు. ఇక అందరినీ క్యాన్సిల్ చేయాలి, వీడు కూడా క్యాన్సిల్, ఇది కూడా కాదు, గాసాబ్. ఇప్పుడు చూడండి 7 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనుకో, 7 అనేది వీని క్యాన్సిల్ చేయాలి, వీని క్యాన్సిల్ చేయాలి, వీని క్యాన్సిల్ చేయాలి, వీని చూద్దాం. 7 టేబుల్లో 56 వస్తుందా? ఎస్. 7 8 56. రైట్, 7 టేబుల్ 7 5 35, 7 4 28, ఓకేనా? 63, 7 టేబుల్లో 63 కూడా వస్తుంది, ఓకేనా? సో కాబట్టి 7 ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది, 8 కాదు. అంటే ఇప్పుడు 7 అనేటోడు వీళ్ళందరినీ డివైడ్ చేస్తాడు, కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 7. ద ఆన్సర్ ఈజ్ 7. ఇది కాన్సెప్ట్. రైట్, సో రిమైనింగ్ చూద్దాం. ఇప్పుడు 5th అయిపోయింది కదా, మనం 6th చూద్దాం. 6th రైట్, సో 7th చూద్దాం. 7th ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా ఇది. ఇక్కడ ఏమన్నాడు? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2/3, 8/9, 10/27 అడిగింది. ఇప్పుడు దీనికి కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం అడిగితే ఫస్ట్ ఎల్సిఎం అడిగింది. నెంబర్ 1 ఎల్సిఎం అడిగితే ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్. ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ ఏది? 2, 8, 10. ఇది న్యూమినేటర్. ఫస్ట్ ఎల్సిఎం అడిగింది. ఎల్సిఎం అడిగినప్పుడు ఫస్ట్ న్యూమినేటర్ లో ఎల్సిఎమే రాయాలి. ఎల్సిఎం న్యూమినేటర్ వాల్యూ 2, 8, 10 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ సెకండ్. ఇది డినామినేటర్ 3, 9, 27. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 2, 8, 10 అంటే మీకు చెప్పిన ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్. ఎల్సిఎం అంటే పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయాలి. పెద్ద నెంబర్ ఏది? 10. మరి 10 టేబుల్లో 10 వస్తుందా? ఎస్ వస్తుంది. 8 టేబుల్లో 10 వస్తుందా? రాదు. 8 టేబుల్లో 10 వస్తుందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8 టేబుల్లో 10 రాదు, కాబట్టి 10 మల్టిపుల్ చూద్దాం. 10 టేబుల్లో 10 2s 20, 22 టేబుల్ వస్తుంది. 8 టేబుల్ వస్తుందా? రాదు. 10 3s 30, 8 టేబుల్లో రాదు. 10 4s 40 చూద్దాం. 10 4s 40. 2 టేబుల్లో 40 వస్తుందా? ఎస్ వస్తుంది. మరి 8 టేబుల్లో 40 వస్తుందా? వస్తుంది. 8 5s 40. 10 టేబుల్లో 40 వస్తుందా? ఎస్. అంటే ఎల్సిఎం ఏమవుతుంది? వీళ్ళకి 40 అవుతుంది. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 27. నేను ఎల్సిఎం అంటే ఎవరి మీద ఫోకస్ చేయమన్నా? బిగ్గెస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేయమన్నా. మరి హెచ్సిఎఫ్ అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ మీద ఫోకస్ చేయాలి. రైట్, 3 టేబుల్లో స్మాలెస్ట్. ఇప్పుడు 3 టేబుల్లో 9 వస్తుందా? ఎస్ వస్తుంది. 3 టేబుల్లో 9 వస్తుంది. 3 టేబుల్లో 27 వస్తుంది. కాబట్టి వీళ్ళకు హెచ్సిఎఫ్ ఎంత? 3. అంటే ఆన్సర్ 40/3. ఎల్సిఎం ఆఫ్ 2/3, 8/9, 10/27 ఆన్సర్ ఎంత? 40/3. మరి సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్ హెచ్సిఎఫ్ అడిగింది. ఇక్కడ హెచ్సిఎఫ్ కాసాగు ఏమో ఇది కాసాగు. మరి ఇక్కడనేమో గాసాబా అడుగుతాం. గాసాబా అడిగినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, గాసాబా అడిగినప్పుడు ఏం చేయాలి? సార్ అబ్జర్వ్ చేయండి. గాసాబా అడిగితే ఫస్ట్ హెచ్సిఎఫ్ అడిగినాడు కదా. హెచ్సిఎఫ్ అంటే న్యూమినేటర్ లో హెచ్సిఎఫ్ రాయాలి. హెచ్సిఎఫ్ అడిగితే న్యూమినేటర్ లో హెచ్సిఎఫ్ రాయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 8, 10 డివైడెడ్ బై హెచ్సిఎఫ్ అంటే గాసాబా. మీకు అర్థం కావడానికి తెలుగులో కూడా రాస్తున్నాం. ఇక్కడ కిందనేమో ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అడిగితే ఫస్ట్ న్యూమినేటర్ లో హెచ్సిఎఫ్ ఉండాలి, డినామినేటర్ లో ఎల్సిఎం ఉండాలి. ఎల్సిఎం అడిగితే ఫస్ట్ ఎల్సిఎం ఉండాలి, కింద హెచ్సిఎఫ్ ఉండాలి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాం. ఇక్కడనేమో 3, 9, 27. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పినా నేను? చిన్న నెంబర్ మీద ఫోకస్ చేయాలి. 2, 8, 10 లో చిన్న నెంబర్ ఏది? 2. 2 టేబుల్లో 8 వస్తుందా? ఎస్ వస్తుంది. 2 టేబుల్లో 10 వస్తుందా? వస్తుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత? 2 డివైడెడ్ బై. మరి ఎల్సిఎం లో పెద్ద నెంబర్ మీద ఫోకస్ చేయాలి. పెద్ద నెంబర్ ఏది? 27. 3 టేబుల్లో 27 వస్తుందా? వస్తుంది. 9 టేబుల్లో 27 వస్తుందా? వస్తుంది. కాబట్టి ఆన్సర్ 27. ఆన్సర్ ఇట్లా చేయాలి. ఈ ప్రాసెస్ అడిగినప్పుడు ఇలా చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో ఆల్ మోడల్స్ కవర్ చేస్తున్నా. సో వెరీ ఇంపార్టెంట్. ఎల్సిఎం అడిగితే న్యూమినేటర్ లో ఎల్సిఎం ఉండాలి, డినామినేటర్ లో హెచ్సిఎఫ్ ఉండాలి. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే న్యూమినేటర్ లో హెచ్సిఎఫ్ ఉండాలి, డినామినేటర్ లో ఎల్సిఎం ఉండాలి.
గాసాబా అడిగితే గాసాబా ఫస్ట్ ఉండాలి, కాసాగు కింద ఉండాలి. కాసాగు అడిగితే కాసాగు ఫస్ట్ ఉండాలి, దాని కింద గాసాబా ఉండాలి. ఇది చేయాలి. రైట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్, రిమైనింగ్ ఇది ఓకే. రైట్, సో ఎయిత్ చూద్దాం. ఎయిత్ వన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వెరీ ఇంపార్టెంట్. ఎయిత్ వన్ చూడండి, రెండు సంఖ్యల కాసాగు. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ ఇంత ముందు చెప్పినో అదంతా ఇక్కడ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. చూడండి, రెండు సంఖ్యల కాసాగు 280 అయితే క్రింది వాటిలో వాటి గాసాబా ఓకేనా, గాసాబా అంటున్నాడు. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 280, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అన్నాడు. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా, చాలా జాగ్రత్త వినండి. ఎల్సిఎం ఆఫ్ 6, 12 ఎంత? 12. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 12 ఎంత? 6. కాసాగేమో 12, గాసాబానేమో 6. గాసాబానేమో 6. ఇప్పుడు చాలా జాగ్రత్తనండి, ఇదే కాన్సెప్ట్ తోనే దీన్ని ఆన్సర్ చేయొచ్చు మనం. ఎల్సిఎం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటుంది చూడండి, రెండు సంఖ్యల కాసాగు 280 అయితే క్రింది వాటిలో గాసాబా ఎంత అంటున్నాడు. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 280, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అన్నాడు. ఇక్కడ హెచ్సిఎఫ్ ఇచ్చింది. మీకు ఇంత ముందే చెప్పిన ఎల్సిఎం ఏమో ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ అనేది డివైడ్ చేయాలని ఇంత ముందే చెప్పిన. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. మీకు ఏం చెప్పినా, ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ డివైడ్ చేయాలి. మరి హెచ్సిఎఫ్ డివైడ్ చేయాలంటే ఎల్సిఎం ఇచ్చిండా, కాసాగు ఇచ్చిండా, కాసాగుని గాసాబా డివైడ్ చేయాలి. మరి కాసాగు ఇచ్చిండు, గాసాబా అడుగుతుండు, అంటే గాసాబా పోయి కాసాగును క్యాన్సిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ గాసాబా, ఇందులో ఏదో ఒకటి హెచ్సిఎఫ్ అడుగుతుంది, ఇందులో ఏదో ఒకటి హెచ్సిఎఫ్. మరి ఈ హెచ్సిఎఫ్ 12 అయితే అనుకో, 12 అనేది వీడిని క్యాన్సిల్ చేయాలి. మరి 12 టేబుల్లో 28 వస్తుందా, 280 వస్తుందా చూడండి. ఓకేనా, సో ఇది రాదు. అంటే 12 అనేటోడు 280ని క్యాన్సిల్ చేయడు, ఇది కాదు. 15 టేబుల్లో 280 రాదు, ఇది కాదు. 18 టేబుల్లో 280 వస్తుందా, ఇది కాదు. మరి 14 టేబుల్లో ఇది హెచ్సిఎఫ్ అని అడిగింది మనకి ఎగ్జామ్ లా. అంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ, గాసాబా ఎంత అంటుండే, హెచ్సిఎఫ్. ఇది ఒకవేళ హెచ్సిఎఫ్ అయితే ఖచ్చితంగా ఎవరిని క్యాన్సిల్ చేయాలి, ఎల్సిఎం ని క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ ఎల్సిఎం ఏమి ఇచ్చిండు, 280 ఇచ్చిండు. 280 అనేది ఖచ్చితంగా విని డివైడ్ చేయాలి. ఇప్పుడు 280 అనేది ఎల్సిఎం, ఎవరిని 14 అనేది హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేయాలి. 14 టేబుల్లో 280 వస్తుందా, ఎస్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ 14. ఇట్లా చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కాన్సెప్ట్ బేస్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అనమాట, 14. ఇది నెక్స్ట్ పాయింట్. రిమైనింగ్. రైట్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు సంఖ్యల గాసాబా 11 మరియు వాటి కాసాగు 693. వాటిలో ఒక సంఖ్య 77 అయినా రెండవ సంఖ్య ఎంత అంటుంది. ఓకేనా, ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 11. ఓకేనా, అండ్ దేర్ ఎల్సిఎం 693. వన్ నెంబర్ ఈజ్ 77. ఓకే, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. ఇక్కడ దీనికి ఆప్షన్స్ ఇవ్వలేడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ క్వశ్చన్. ఎక్కడ అంటే 9th క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూడండి. రెండు సంఖ్యల గాసాబా 11 మరియు వాటి కాసాగు 693. వాటిలో ఒక సంఖ్య 77 అయినా రెండవ సంఖ్య ఎంత అంటున్నాడు. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 11 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 693. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 77, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఎల్సిఎం ఇస్తాడు, హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు, ఇంకొక నెంబర్ ను ఫైండ్ అప్ చేయమంటాడు. అంటే కాసాగు ఇస్తాడు, గాసాబు ఇస్తాడు, ఒక సంఖ్య ఇచ్చి మరొక సంఖ్య ఫైండ్ అప్ చేయమంటాడు. ఇక్కడ n1 అనేది ఒక నెంబర్ అనుకుందాం. n1 ఒక నెంబర్ ఇంటూ n2 ఒక నెంబర్, రెండు నెంబర్లు ఇచ్చి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ఇది మనకు ఒక ఫార్ములా. ఇది ఎలా వస్తుంది ఫార్ములా అనేది కూడా చెప్తా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాన్సెప్ట్ తీసుకుంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6, 12 ఎల్సిఎం ఎంత 12. మరి హెచ్సిఎఫ్ ఎంత 9. సారీ, హెచ్సిఎఫ్ ఎంత 6. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి, హెచ్సిఎఫ్ ఎంత 6. కాసాగేమో 12.
గాసాబర్ ఏమో 6. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేసిన, ఇవి రెండు నంబర్లు 6 into 12 అనేది ఇది నెంబర్ n1 into n2 ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 12, హెచ్సిఎఫ్ ఎంత 6. వీళ్ళిద్దరిని మల్టిపుల్ చేస్తే సేమ్ రావాలి. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే సేమ్ రావాలి. ఇది అంటే దీని అర్థం ఏంది, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఓకేనా ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అట్లా వచ్చింది అనమాట. ఇది బేస్, ఇది కాన్సెప్ట్. ఇది మీకు ఇప్పుడు ఇది అవసరం లేదు. రైట్, ఇక్కడ చూడండి. సో అంటే n1 n2 ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే రెండు సంఖ్యల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా. ఓకేనా? సో కాసాగు ఇంటూ గాసాబా. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు n1 అంటే ఒక నంబర్, ఒక సంఖ్య ఎంత ఇచ్చిండు 77 ఇచ్చిండు. మరి n2 ఇంకొక నెంబర్ తెలియదు కాబట్టి n2 రాసిన. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు మనకి, కాసాగు ఎంత 693 కాబట్టి 693. మరి హెచ్సిఎఫ్ ఎంత 11 అంటే గాసాబా 11 ఇచ్చింది. ఇప్పుడు చూడండి 11 టేబుల్లో 11 1s 11, 11 7s 77. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. ఓకే, సో n2 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు 7 టేబుల్లో 7 1s 7 ఓకేనా. ఓకే 7 టేబుల్లో 7 9s 63, 7 9s 63 అంటే ఎంత మిగతా మనకి 7 మిగుతుంది, మళ్ళీ 73. ఓకేనా? సో 7 9s 63 అంటే ఇక్కడ మనకి ఏం మిగుతుంది అంటే 6 మిగుతుంది. సారీ 63 అయింది. మళ్ళీ 7 9s 63 అంటే n2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 99 వచ్చింది. అంటే ఇంకొక సంఖ్య ఎంత అనమాట 99. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తున్నా చూడండి. గాసాబా అనేది ఖచ్చితంగా కాసాగును క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ కాసాగును క్యాన్సిల్ చేస్తుంది. 11 అనేది ఓకేనా కాసాగును క్యాన్సిల్ చేస్తుంది. మళ్ళీ 11 అనేది గాసాబా అనేది వీడిని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ 77 అనేది 693ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూద్దాం. ఇంకో క్వశ్చన్ ఏమన్నా ఇచ్చిందా? రైట్, రిమైనింగ్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదే మోడల్. ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఎల్సిఎం ఈజ్ 150, హెచ్సిఎఫ్ ఈజ్ 18, వన్ నెంబర్ ఈజ్ 36, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎల్సిఎం ఎంత ఇచ్చిండు, కాసాగు ఎంత ఇచ్చిండు, కాసాగేమో 150 ఇచ్చిండు, కాసాగు 150 ఇచ్చిండు. గాసాబా ఎంత ఇచ్చిండు మనకి, గాసాబా 18 ఇచ్చిండు. ఓకేనా? ఒక నెంబర్ ఎంత ఇచ్చిండు, నెంబర్ ఎంత ఇచ్చిండు, నెంబర్ 36 ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎప్పుడైనా కాసాగుని గాసాబాని నెంబర్లని అబ్జర్వ్ చేయాలి. ఉత్తగానే n1 ఇంటూ ఓకేనా n1 ఇంటూ n2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇట్లా చేయొద్దు. ఇలా డైరెక్ట్ అప్పుడే ఫార్ములా తీసుకోవద్దు. ఫస్ట్ కాసాగు గాసాబా ఇచ్చిన నెంబర్ను అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు గాసాబా చూడు 18, మరి కాసాగు ఎంత 150. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే మన కాన్సెప్ట్ ఏంటి, గాసాబా అనేది కాసాగును డివైడ్ చేయాలి, హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ను డివైడ్ చేయాలి. మరి 18 అనేటోడు 150ని డివైడ్ చేస్తాడా, 18 అనేటోడు 150ని డివైడ్ చేస్తాడా అంటే గాసాబా కాసాగును డివైడ్ చేస్తుందా, చేసలేదు. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. అంటే ఆప్షన్ లో మీరు ఏం చేస్తారు తెలుసా, n1 ఎంత ఇచ్చింది మనకి 36 ఇచ్చింది. 36 ఇంటూ n2 తెలియదు కాబట్టి n2 ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత మనకి 150 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 18. ఇప్పుడు ఇదేదో క్యాన్సిల్ చేసేసి ఆన్సర్ చేస్తారు. ఓకేనా? 36. సో 18 1s 18 ఓకేనా, 18 2s 36, 275 ఓకేనా 150. n2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు 75 అని రాసి ఆన్సర్ 75 అని పెడతారు. ఇది తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్లు చూడండి, కాసాగు గాసాబా నెంబర్లు చూడండి. గాసాబా 18 అనేటోడు కాసాగును డివైడ్ చేస్తాడా, 150ని డివైడ్ చేస్తాడా? 150 అనేది ఏంటి, కాసాగు. మరి 18 అనేది 150ని క్యాన్సిల్ చేస్తలేదు. అంటే స్టేట్మెంటే తప్పు. కాబట్టి దత్తాంశం సరికాదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దత్తాంశం సరికాదు. ఇది ఆన్సర్ అవుతుంది, ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఓకేనా, ఈ ఫార్ములా తెలుసు కదా అనేది దీంట్లో అప్లై చేస్తే పోతుంది. అంటే ఫస్ట్ మీకు ఏం అర్థం కావాలి ఇక్కడ, దీన్ని బట్టి కాన్సెప్ట్ అర్థం కావాలి, స్మార్ట్ మెథడ్ అర్థం కావాలి, ట్రిక్ తెలియాలి, అట్లనే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్ లో సక్సెస్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి 100% మ్యాథమెటిక్స్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఆర్థమెటిక్ ఉంటుంది, ఓకేనా, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, సో జామెట్రీ ఉంటుంది, సో ఆల్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి నేను అన్ని టాపిక్స్ చాలా సింపుల్ గా చెప్తాను. సో కాన్సెప్ట్ చెప్తా, ట్రిక్స్ చెప్తా, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చెప్తా. ట్రిగ్నోమెట్రీ మాత్రం ఈజీగా మీ మైండ్ లో కూర్చోబెడతా. ఒక్కసారి త్రికోణమితిని వినండి, మీ లైఫ్ లో కూడా మర్చిపోరు. నాట్ ఓన్లీ త్రికోణమితి, ట్రిగ్నోమెట్రీ అన్నిటిని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.